టాక్సిక్ మూవీ రివ్యూ. ఇక ఈ మూవీ ప్లాట్ వచ్చేసి రావట్లేదే. అసలు ఈ మూవీలో ప్లాట్ ఏం లేదు. ఎందుకంటే మూవీలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది. అసలు ఒక మూవీ ఎలా తీయకూడదో ఈ మూవీని చూసి నేర్చుకోవాలి. అసలు మూవీలో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, అసలు ఏం అర్థం కాదు. అసలు స్టార్టింగ్ నుంచి చాలా ఓపికతో చూస్తున్నా ఏమన్నా అర్థం అవ్వద్దా అని. ఇక మూవీ కూడా అయిపోయింది, కానీ ఏం అర్థం కాలేదు. అసలు మూవీ ఎందుకు తీశారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చూపించాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. అసలు ఇంటర్వెల్ అయిన తర్వాత జనాలు లేచి వెళ్ళిపోతున్నారండి, ఏం అర్థం కాక. నీరసం వచ్చేసింది. అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. గీత మోహన్ దాస్ గారు అలా ఎలా తీశారండి బాబు. ఇక మూవీలో ఏమన్నా బాగుంది అంటే అది విజువల్స్ అలాగే సినిమాటోగ్రఫీ మాత్రమే. అసలు రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన బెస్ట్ రాడ్ మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే. అసలు యశ్ గారు కేజీఎఫ్ 2 తర్వాత 4 ఇయర్స్ టైం తీసుకున్నారు, కానీ ఈ మూవీ చూసాక యశ్ గారి టైం మొత్తం వేస్ట్ అయిపోయింది అనిపించింది. అసలు ఈ మూవీలో అంతమంది హీరోయిన్స్ అక్కర్లేదు, అయినా సరే ఇరిగేం చేసి ఏదో తీసేశారు. గీత మోహన్ దాస్ గారు, మీకు యశ్ గారు మంచి ఛాన్స్ ఇస్తే ఇలా నా సినిమా తీసేది. మీరు గనక ఒక అర్థం కాని సినిమా కోసం చూస్తున్నట్టయితే ఈ మూవీ ఖచ్చితంగా వాచ్ చేసండి. అంతేనండి టాక్సిక్ మూవీ సంగతి. ఇక ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.